నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈ రోజులో చాలా మంది బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతూ ఉన్నారు. సో బెల్లీ ఫ్యాట్ ని తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసి విసిగిపోయిన వారు సరే, సో ఎక్కువ బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతున్న వారు సరే, ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోయే చిన్న టెక్నిక్ ని పాటించండి, ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఈ టెక్నిక్ ని నేర్పించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు యోగా గురువులు, యోగా నిపుణులు అరుణాదేవి గారు. నమస్కారం అరుణ గారు. నమస్తే అండి. సో ఈ రోజుల్లో చాలా మంది కూడా బాడీ అంతా సన్నగా ఉన్నా కానీ పొట్ట మాత్రం పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ బెల్లీ ఫ్యాట్ అనేది ఎందుకు వస్తుంది? బెల్లీ ఫ్యాట్ అనేది మెయిన్ ఫిజికల్ యాక్టివిటీ సరిగా లేకపోవడం వల్ల, అంటే బాడీ మూవ్మెంట్ తగ్గిపోవడం వల్ల, తర్వాత మనం తీసుకునే ఆహారం ఎక్కువగా తినడం వల్ల, ఎక్కువ ఆహారం తీసుకోవడం అంటే ఒక్క విషయం అండి, ఎక్కువ ఎక్సర్సైజ్ చేసేసినా కూడా ఎక్కువ ఆహారం తీసేసుకుంటాం. సో ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఫ్యాట్ ఎక్కడంటే అక్కడ మీకు పర్టికులర్ గా ఆర్గాన్స్ దగ్గర పెరిగిపోతూ ఉంటుంది. ఎక్కడ ఆర్గాన్స్ లో విమెన్ కనుకోండి, బాగా పొట్ట దగ్గర, హిప్స్ దగ్గర పెరుగుతూ ఉంటుంది ఫ్యాట్, ఇంకా వేరే ఎక్కడ పెరగదు. సో ఈ పొట్ట తగ్గడానికి ముందు మనం డైట్ గురించి, ఇప్పుడు బాగా అందరూ కూడా డైట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. రకరకాల డైట్లు చేసి కష్టపడి తగ్గించుకుంటున్నారు కూడా. 20 kgs 30 kgs కూడా వెయిట్ తగ్గుతున్నారు. కానీ తగ్గిన తర్వాత దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. మళ్ళీ తింటే వచ్చేస్తుంది, ప్రతిసారి ఆ డైట్ చేయలేరు. కొన్ని రోజులు చేస్తారు, తర్వాత అదే డైట్ అంటే కష్టం, ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియదు. ఎక్సర్సైజ్ కూడా కొన్ని రోజులు చేస్తారు బాగా, కానీ తర్వాత అదే కంటిన్యూ చేయాలి అని అంటే కష్టం. అన్ని ఒక గంట 2 గంటలు చేయాలి అని అంటే. సో ఈ ఫ్యాట్ రావడానికి మెయిన్ మన డైట్ హ్యాబిట్స్, తర్వాత మన లైఫ్ స్టైల్, అంటే మనకి ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఎక్కువ కూర్చుని వర్క్ చేయడమో నుంచుని వర్క్ చేయడం ఎక్కువ ఉండడం వల్ల, అది ఎక్కువ ఆహారం మనకు కావాల్సిన క్యాలరీస్ కన్నా ఎక్కువ క్యాలరీస్ తీసేసుకుంటున్నాం కాబట్టి మనకి ఆ ఖర్చు అయ్యేది తక్కువ, మనకి స్టోర్ అయ్యేది ఎక్కువ. సో అది ఎక్కువ అవుతుంది. సో ఎవరైతే పొట్ట తగ్గాలి, మెయిన్ పొట్ట తగ్గడమే కాదండి, ఇప్పుడు నేను ఒక టెక్నిక్ చెప్తాను మీకు. దీన్ని యోగాలో అగ్నిసార అని అంటాం, అగ్నిసార క్రియ అంటాం. క్రియ అంటే యోగిక్ దాంట్లో క్లెన్జింగ్ అని చెప్పి. ఈ అగ్నిసార, అగ్ని అంటే ఇస్ జఠరాగ్ని అన్నమాట, అంటే మన నాభిస్థానం. నేను చెప్పాను మణిపూరక చక్ర అని చెప్తామట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఎక్సెస్ ఫ్యాట్ అంతా, బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ కూడా తగ్గుతుంది, కానీ పొట్ట చాలా తొందరగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే అబ్డామెన్ మజిల్ అంతా కూడా ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి కదిలిస్తాం. మీరు ఇది ఒకేసారి 10 పెట్టుకోవచ్చు, 20 టైమ్స్ చేయడం. ఒక 5 రౌండ్స్ పెట్టుకున్నారు అనుకోండి, 100 స్ట్రోక్స్ చేస్తారు. 100 స్ట్రోక్స్ ముందుకి వెనక్కి కదిలిస్తే ఈక్వల్ టు 3 kilometers జాగింగ్ చేస్తే ఎంత క్యాలరీస్ బర్న్ అవుతాయి, అంత బర్న్ అవుతాయి. ఓకే, మీరు అంతేగాని మీరు ఆ వాచ్లు పెట్టుకుని, ఆ వాచ్లో టైం చూసుకుని, ఆ వాచ్లో క్యాలరీస్ అట్లా చూడకండి, మీరు రిజల్ట్ చూడండి. ఆ రిజల్ట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటి, మీరు ఆల్రెడీ వెయిట్ తగ్గి దాన్ని ఇంకా పెరగకుండా మీరు మేనేజ్ చేసుకోవాలి అంటే కూడా ఇది రోజు పొద్దున్నే ఎంప్టీ స్టమక్తో మాత్రమే చేయాలి, తర్వాత చేయకూడదు. మార్నింగ్ లేచిన తర్వాత మీ ఆ నేచురల్ కాల్స్, అంటే మీరు వాష్రూమ్కి వెళ్ళి మీరు యూరినల్స్ స్టూల్ అంతా పాస్ చేసిన తర్వాత ఇది చేసేసారు. ఒక 5 నిమిషాలు కూడా పట్టదు. ఇది చేసుకున్న తర్వాత మీరు ఏదైనా చేయండి. పర్టికులర్ గా విమెన్ కి చెప్తున్నా, విమెన్ కి ప్రాబ్లమ్స్ ఉంటాయి, PCOD ప్రాబ్లమ్స్, తర్వాత ఏవో గైనిక్ ఇష్యూస్ ఉంటాయి, అందరికీ కూడా ఇది చాలా 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 ఇంపార్టెంట్. జస్ట్ అలా వెళ్ళి చేసుకోవచ్చు. ఇది ఎవరు చేయకూడదు అని అంటే, ఎవరికైనా హెర్నియా, అంబికల్ హెర్నియా ఉన్న వాళ్ళు ఇది చేయకూడదు, పీరియడ్స్ టైంలో చేయకూడదు. అలాగే ఎవరికైనా సర్జరీలో ఒక 2, 3, 4 ఏదో 2 సిజేరియన్లో లేకపోతే వేరే ఏదైనా సర్జరీస్ అయినప్పుడు 3-4 టైమ్స్ మన అబ్డామిన్ కట్ చేసినప్పుడు వాళ్ళు చేయకూడదు, ఎందుకంటే మళ్ళీ హెర్నియా వచ్చే ప్రాబ్లం ఉంటుంది. అలాగే హెల్త్ బాగాలేనప్పుడు, బాగా బాడీ డీహైడ్రేషన్ అయినప్పుడు, వేరే అదర్ ప్రాబ్లమ్స్ అంటే బాగాలేనప్పుడు చేయకూడదు. తర్వాత రికవర్ అయిన తర్వాత అగైన్ మనం స్టార్ట్ చేయొచ్చు. సో ఇంకోటి, హెవీ హార్ట్ సర్జరీస్, ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా ఇది ఎక్కువ చేయకూడదు. ఎవరైనా ఎక్స్పర్ట్ గురువు దగ్గర, టీచర్ దగ్గర ప్రాక్టీస్ చేయాలి. హై బీపీ, హై షుగర్ లెవెల్స్ అలా ఉన్నప్పుడు కూడా ఇవి ప్రాక్టీస్ చేయకూడదు. సో దిస్ ద బెస్ట్ ఎంప్టీ స్టమక్ మార్నింగ్, ఎంప్టీ బ్లాడర్, ఎంప్టీ స్టమక్, ఎంప్టీ బౌల్, ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఆ 3 మనకి ప్రొద్దున్నే ఉంటుంది కాబట్టి ప్రొద్దున్నే చేసేసుకోవచ్చు. నేను చూపిస్తాను. ఇది కూర్చుని చేయొచ్చు,
బట్ కూర్చొని చేసే కన్నా స్టాండింగ్ పొజిషన్ లో చేసేది చాలా మంచి రిజల్ట్ వస్తుంది. జస్ట్ ఇట్లా నిలబడి కొంచెం లెగ్స్ మన 2 షోల్డర్స్ కి స్ట్రైట్ గా అంత గ్యాప్ ఉంటే సరిపోతుంది కరెక్ట్ గా మన స్టాండింగ్ పొజిషన్ లో. దీంట్లో ముందుకు బెండ్ అవ్వకూడదు, జస్ట్ నీస్ బెండ్ చేయాలి. సో ఫస్ట్ ఇన్హేల్ చేసి ఎక్సేల్ చేస్తూ ఈ పొజిషన్కి రావాలి. ఈ పొజిషన్లో కంప్లీట్ అంటే గాలి మొత్తం బయటకు వదిలేస్తారు కదా, ఈ పొజిషన్కి వచ్చేసరికి గాలి బయట వదిలేసి ఆపాలి, తీసుకోకూడదు. వెంటనే తీసుకోకుండా అలానే ఉండి పొట్టను మాత్రమే ముందుకి వెనక్కి కదిలించాలి. మీరు ఎన్ని చేయగలిగితే అన్ని, 3 or 4 or 5, ఫస్ట్ టైం ఎక్కువ రాదు. అన్నీ చేసి ఇంకా నా వల్ల కాదు అనుకున్నప్పుడు బ్రీత్ చేస్తూ ఇలా స్టాండింగ్ పొజిషన్కి వచ్చేసేయాలి. మీరు రోజు ప్రాక్టీస్ చేస్తుంటే 10, 15, 20 వచ్చేస్తుంది. ఒక 10 days, 15 days 20 times ఈజీగా చేసేస్తారు మీరు 1 week కల్లా. అప్పుడు 20 5 sets చేయండి చాలు. 100 times 100 strokes అయిపోతాయి మీకు. ఓకే, ఒక్కసారి చూద్దాం ఎట్లా. ఫస్ట్ ఇన్హేల్, శ్వాస తీసుకోండి, వదిలేసేయండి. ఇట్లా వదిలేసినప్పుడు పొట్ట లోపలికి లాగాలి, వదిలేసి అలానే ఉండి పొట్టను మాత్రమే కదిలించండి. అండ్ రిలాక్స్. శ్వాస తీసుకుంటూ మీరు గాలి వదిలేసి తీసుకుంటూ పొట్టను కదిలించడం చాలా కష్టమైన విషయం. అలా కదలదు. శ్వాస వదిలేసి ఫస్ట్ తీసుకోండి, మీకు ఎన్ని వస్తే అన్నీ చేయండి. ఒకేసారి 10 చేయాలి, ఒకేసారి 20 చేయాలి, అట్లా చేయకూడదు. 3-4 times కంఫర్టబుల్ అంటే 3-4 times. ఎందుకంటే శ్వాస బయటకు ఆపేసి చేస్తున్నారు కదా, ఎక్కువ రాదు. యూ ప్రాక్టీస్ ఎవ్రీ డే స్లోలీ. మీకు 20 వస్తే చాలు. 20 5 sets చేసుకోండి, 100 అయిపోతుంది. ఇది చాలండి. ఎక్కువ కష్టపడక్కలే. ఓ జిమ్కి వెళ్ళి ఇది చేసేసి, లేకపోతే సూర్య నమస్కారాలు చేసి, లేకపోతే ఏవేవో చేసేస్తూ ఉంటాం. ఏం అవసరం లేదు. మీరు ఇదే రెగ్యులర్గా అలా బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ వెళ్ళండి. మీకు ఒక 1 month తర్వాత 40 days తర్వాత మీ రిజల్ట్ ఏంటో మీకు తెలుస్తుంది. మీరు మెజర్మెంట్ తీసుకోండి, అబ్డామిన్ కావాలంటే తర్వాత మళ్ళీ మెజర్మెంట్స్ చూసుకోండి. ఖచ్చితంగా 2 inches డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ ప్రాక్టీస్ రెగ్యులర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా సింపుల్గా చేసే యోగా, అంతేకాదు గురువుల సమక్షంలో చేస్తే కానీ తొందరగా రిజల్ట్ వస్తుంది. చాలా సింపుల్. చాలా మంది కష్టపడాలి అనుకుంటారు, కానీ ఇది వెరీ సింపుల్. కానీ రిజల్ట్ అనేది ఎక్కువగా ఉంది, ఫాస్ట్ రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో మంచి టెక్నిక్ని పరిచయం చేశారండి, ధన్యవాదాలు. నమస్తే. సో చూసారు కదండి, బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి వెరీ సింపుల్ టెక్నిక్ ఇది. ఇది యోగా గురువుల సమక్షంలో చేసినట్లయితే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలాంటి టెక్నిక్ ఫాలో అవ్వాలనుకుంటే కనుక ఈ వీడియోని మళ్ళీ కూడా చూడండి. ఇది వాళ్ళ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.